నేటి రాశి ఫలాలు. కుంభరాశి. కుంభరాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితి గతం కంటే మరింత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి సమసిపోతాయి. ఇక బంధుమిత్రులతో కలిసి దైవ దర్శనాలు చేసుకుంటారు, దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది, కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. అలాగే ఈరోజు ప్రముఖులతో పరిచయాలు మీలో ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇంకా ఊహించిన దానికంటే అధిక లాభాలను వ్యాపారస్తులు పొందగలుగుతారు. దూర ప్రాంతాలలోని మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. ఇక ఈరోజు దాయాదులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు సమసిపోతాయి. ఇక ఈరోజు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలను అందుకుంటారు. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి మంచి ఉద్యోగం అనేది లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. సోదరులతో ఏవైతే ఆస్తి వివాదాలు నెలకొని ఉన్నాయో అవి సమసిపోతాయి. ఇక కుంభరాశి వారికి ఈరోజు ఆనందకరమైన సంపద లభిస్తుంది. నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. అలాగే విద్యార్థులకు విద్యా అభివృద్ధి అనేది కనబడుతుంది. మంచి కళాశాలలో సీట్లను పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక కుంభరాశి వారు ఈరోజు శుభవార్తలను అందుకుంటారు. అలాగే వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వివాహం నిశ్చయమయ్యే శుభతరుణంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు కుంభరాశి వారికి గృహయోగం కూడా కనబడుతుంది. కోర్టు వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. కళాకారులకు, క్రీడాకారులకు ఊహించని అవకాశాలు అందిపుచ్చుకుంటారు. ఇక వ్యాపారస్తులు వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేసి మంచి లాభాలను గడిస్తారు. ఇక ఈరోజు అనుకున్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. కుంభరాశి వారికి కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగం అనేది కలుగుతుంది. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనిపిస్తున్నవి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు కూడా మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వైద్యులకు ఊహించని అవకాశాలు దక్కుతాయి. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు అధిక లాభాలను పొందే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు కుంభరాశి వారికి ప్రశాంతమైన జీవనం అనేది కలుగుతుంది. విదేశయానం చేస్తారు. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక కుంభరాశి వారికి మొత్తంగా చూసుకుంటే ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి సర్దుబాటు అవుతాయి. ఇక ఈరోజు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో అవి లాభసాటిగా సాగుతాయి. పరపతి పెరుగుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో అధిక లాభాలను గడిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు లభించే సూచనలు కనిపిస్తున్నవి. సాంకేతిక నిపుణులు, క్రీడాకారులకు కొంత మేలుగా ఉంటుంది. విద్యార్థులకు కొత్త విద్యా అవకాశాలు లభిస్తాయి. ఇక ముఖ్యంగా కుంభరాశిలోని మహిళలకి ఉత్సాహవంతంగా ఉంటుంది. ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అలాగే ధనయోగం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు పసుపు. ప్రతికూలమైన రంగు బంగారు వర్ణం. కుంభరాశి వారికి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారు లక్ష్మి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.